పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనగా ఇన్ఫెక్షన్కి యుట్రస్కి, సర్విక్స్కి, ట్యూబ్స్కి, ఓవరీస్కి ఇన్ఫెక్షన్ రావటము. అంటే అప్పర్ జెనైటల్ ట్రాక్ట్ అంటే సర్విక్స్, యుట్రస్, ట్యూబ్స్, ఓవరీని అప్పర్ జెనైటల్ ట్రాక్ట్ అంటాము. వైట్ డిశ్చార్జ్ అన్నది లోయర్ జెనైటల్ ట్రాక్ట్, సర్విక్స్, వెజైనా, వల్వా దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్. ఈ అప్పర్ జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి కామన్ కాజ్ సాధారణంగా డెలివరీ టైంలో అసెప్టిక్ ప్రికాషన్స్ అనగా పరిశుభ్రత విషయంలో సరిగా లేకపోయినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి అది కింద నుంచి పైకి ప్రాకుతుందన్నమాట. సర్విక్స్ నుంచి ఎండోమెట్రియం, ఎండోమెట్రియం నుంచి ట్యూబ్స్, ఓవరీస్కి. అది ఒక కారణం. ప్యూర్పిరల్ ఇన్ఫెక్షన్ అంటారు దీన్ని. ఫాలోయింగ్ డెలివరీ వస్తుంది. తరువాత ఇలాగే అబార్షన్స్ కూడా. మనకి ఈ అబార్షన్స్ లీగలైజ్ చేయడానికి కారణము సెప్టిక్ అబార్షన్స్ ఇల్లీగల్గా చేయించుకోవటం వలన ఇంతకుముందు చాలామంది తల్లులు చనిపోయేవాళ్ళు అబార్షన్ని. అందుకని అబార్షన్ యాక్ట్ తెచ్చారు, సెప్టిక్ అబార్షన్స్. ఈ అబార్షన్స్ని వలన కూడా అవుతూ ఉంటుంది ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. తరువాత గోనోకోకల్ ఇన్ఫెక్షన్. ఇది కూడా సర్విక్స్ నుంచి పైకి ఆ ఆర్గానిజం సర్విక్స్, ఎండోమెట్రియం నుంచి పిగ్గీ బ్యాక్ ప్యాటర్న్లో పైదాకా ప్రాకి ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. కొందరికి కాపర్ టీ వేసుకుంటారు. ఆ కాపర్ టీ ఇన్ఫెక్షన్ వేసినప్పుడు రేర్గా ఆస్పెర్జిలోసిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చి అది కూడా కింద నుంచి పైదాకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కామన్ కాజెస్ ఫర్ పెల్విక్ ఇన్ఫ్లమేషన్. అంటే దీనిలో సర్విక్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎండోమెట్రియం అంటే ఎండోమెట్రైటిస్, ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఓవరీస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. అండ్ అనదర్ కామన్ కాజ్ ఇండియాలో కామన్గా వచ్చేది ట్యూబర్కులస్ ఇన్ఫెక్షన్. ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ కూడా ఇది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాజ్ చేస్తుంది. దీనిలో ఏమవుతుంది అని అంటే ఓవరీస్లో గడ్డలు ఏర్పడతాయి. ట్యూబు, ఓవరీ ఒక మాస్ లాగా ఫామ్ అయ్యి గడ్డలాగా ఫామ్ అవుతుంది. తర్వాత సిస్ట్ లాగా అవుతుంది. ఒక్కొక్కసారి ఆ ఓవరీస్లో, ట్యూబ్స్లో పస్ ఉండొచ్చు. పస్ అంటే చీము ఉండొచ్చు. తర్వాత వాటర్ లాగా, క్రానిక్ కేసెస్లో వాటర్ లాగా ఫామ్ అయ్యి క్రానిక్ హైడ్రోసాల్పింగ్స్ అని ఫామ్ అవుతుంటుంది. వీళ్ళకి యూజువల్గా ఇనీషియల్గా అంటే అక్యూట్ స్టేజెస్లో సివియర్ పెయిన్ ఉంటుంది. అక్యూట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే యూరిన్లో మంట ఉంటుంది, లోయర్ అబ్డామిన్ పెయిన్ ఉంటుంది, జ్వరం రావచ్చు. ఇలా ఉన్నప్పుడు మనము యూజువల్గా సివియర్గా ఉన్నప్పుడు లోపల పస్ కూడా, పొట్టలో చీము కూడా ఏర్పడవచ్చు. ఇలా సివియర్గా ఉన్నప్పుడు గ్రేడ్ 4 డిసీజ్ అంటాము. హాస్పిటల్లో చేర్చి ఇంట్రావీనస్ అంటే నరం ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కనుక మైల్డ్ ఇన్ఫెక్షన్, కొంచెమే ఉండి పెయిన్ ఉండి ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము, మూత్రంలో మంట అలా ఉంటే దానికి తగిన యాంటీబయాటిక్స్ అవుట్ పేషెంట్గా కూడా ఇవ్వవచ్చు. ఇది కనుక అక్యూట్ ఇన్ఫెక్షన్ కనుక మనము టైంకి కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది క్రానిక్ డిసీజ్గా మారుతుంది. క్రానిక్ డిసీజ్గా మారినప్పుడు పేషెంట్స్కి వేరియస్ కంప్లైంట్స్ రావచ్చు, చాలానే కంప్లైంట్స్ రావచ్చు. కామన్గా వచ్చేది అప్పుడప్పుడు కడుపు నొప్పి అని వస్తుంటారు. ఒక్కొక్కసారి ఈ కడుపు నొప్పి పీరియడ్స్ తర్వాత ఎక్కువ అవుతూ ఉంటుంది. మామూలుగా 2-3 ప్యాడ్స్ చేంజ్ చేసేవాళ్ళు వీళ్ళు 10 ప్యాడ్స్ దాకా చేంజ్ చేయాల్సి రావచ్చు. తరువాత లోపల గడ్డలు ఫామ్ అవుతాయి. యుట్రస్ పక్కన కానీ గడ్డలు ఫామ్ అవుతాయి. ఆ గడ్డలకి అతుకులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల వచ్చేది. దీనిలో ట్యూబ్స్ బ్లాక్ అవటం వలన ఈ ఇన్ఫెక్షన్ కనుక యంగ్ పేషెంట్స్లో వస్తే ట్యూబల్ బ్లాక్ ఏర్పడుతుంది. ఆ ట్యూబల్ బ్లాక్కి మనం ఇంతకుముందు అయితే రేడియాలజీ గైడెన్స్లో ఆ ట్యూబల్ బ్లాక్ని క్లియర్ చేసేవాళ్ళు. లేదు అని అంటే ట్యూబల్ సర్జరీ చేసి ఆ బ్లాక్ని తీసేవాళ్ళం. కానీ దాంతో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని ప్రస్తుతం యూజువల్గా ట్యూబల్ బ్లాక్ ఉంటే ఇన్ఫర్టిలిటీ టెక్నిక్స్, ఏఆర్టీ టెక్నిక్స్, దట్ ఈస్ ఐవీఎఫ్కి పొమ్మని చెప్తాం. టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళమనే చెప్తాం ఇట్లా ట్యూబల్ బ్లాక్. ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన గడ్డలు ఫామ్ అవ్వడం వలన ఆ గడ్డల్లో ఉన్న సిస్టుల్లో ఉన్న ఫ్లూయిడ్ లోపలికి వచ్చి
ఐవీఎఫ్ చేసేటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ప్రాబ్లం కాజ్ చేయవచ్చు. అందుకని ఆ గడ్డల్ని రిమూవ్ చేయటం కూడా చేస్తాము బిఫోర్ డూయింగ్ ఐవీఎఫ్. ఆ ఐవీఎఫ్ పద్ధతి చేసే ముందు ఆ గడ్డల్ని తొలగించిన తర్వాతే ఐవీఎఫ్ చేస్తాం. అలా చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక కామన్ కాజ్ ట్యూబర్క్లోసిస్. ట్యూబర్క్లోసిస్కి 9 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి, యాంటీ ట్యూబర్క్లస్ డ్రగ్స్. ఆ తీసుకున్న తర్వాత వాళ్ళ ఎండోమెట్రియం థిక్నెస్ను బట్టి వాళ్ళ సక్సెస్ రేట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయత్నమే చేసుకోవాల్సి ఉంటుంది. అదే ట్యూబర్క్లోసిస్లో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది ఐవీఎఫ్ ద్వారా కూడా.